హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం నిఖిల్ ఒక్కడే చీఫ్గా కొనసాగుతున్నాడు. దీనితో హౌస్కి రెండో చీఫ్ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. హౌస్లో నిఖిల్ కాకుండా ఉన్న 10 మంది సభ్యుల బొమ్మలను ఒక టేబుల్ మీద ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందులో నుంచి చివరికి ఏ సభ్యుడి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వాళ్ళు కాంతారా టీంకి చీఫ్ అవుతారు అంటూ బిగ్ బాస్ తెలిపాడు. ఇక టాస్క్ మొదలు కాగానే ముందుగా ఆదిత్య బొమ్మను నిఖిల్ పగలగొట్టేశాడు. ఆ తర్వాత సుత్తిని ఆదిత్య అందుకొని దాన్ని పృథ్వీకి ఇవ్వడంతో పృథ్వీ మణికంఠ బొమ్మను పగలగొడుతూ క్లాన్ను కాపాడే సామర్థ్యం నీకు లేదు అంటూ చెప్పాడు. ఆ తర్వాత సారి సుత్తిని నిఖిల్ అందుకొని సీతకి ఇవ్వడం అయితే జరిగింది. దీంతో యష్మి బొమ్మను పగలగొట్టింది సీత. నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, నీకు గెలవాలన్న కసి నాకు ఉంది అని తెలుసు, కానీ ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నీ బొమ్మ పగలగొడుతున్నానంటూ సీత చెప్పింది. ఇక రెండోసారి మళ్ళీ సుత్తి అందుకున్న నిఖిల్ సోనియా చేతికైతే ఇవ్వడం జరిగింది. ఇంకేముంది, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అంటూ నబీల్ బొమ్మను పగలగొట్టేసింది సోనియా. ఆ తర్వాత చీఫ్ అవ్వాలనే కోరిక నీకు అంత బలంగా లేదు అనే కారణంతో విష్ణుప్రియను తప్పించేసింది నైనిక. ఇక తర్వాత పృథ్వీ సుత్తిని అందుకొని మరోసారి సీత చేతికి ఇవ్వడంతో దీంతో నైనిక బొమ్మను పగలగొట్టేసింది సీత. నువ్వు కూడా ఒకసారి చీఫ్ అయ్యావు కనుక నాతో చీఫ్గా పోటీ పడేందుకు ప్రేరణకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ చెప్పింది సీత. మొత్తంగా అటు నిఖిల్ ఇటు పృథ్వీ సాయంతో సీత రెండోసారి హౌస్కి రెండో చీఫ్గా అయిపోయింది. ఇక టీంల విషయానికి వస్తే సీత కాంతారా టీం చీఫ్ అయింది. తన టీంలోకి ఆదిత్య, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వచ్చేశారు. అలానే నిఖిల్ శక్తి టీంలో సోనియా, యష్మి, పృథ్వీ, మణికంఠ ఉన్నారు. ఇలా రెండు టీంలు దెబ్బలానే ఉన్నాయి. ఇక ఈ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఈ వారం టాస్కుల్లో గట్టి పొట్టి తప్పేలా లేదు. ఇక నామినేషన్ విషయానికి వస్తే ఈ వారం మొత్తం 6 సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆదిత్య, సోనియా, పృథ్వీ, మణికంఠ, ప్రేరణ, నబిల్ ఈ 6 ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.